అందరిలో తిరుగుతున్నాను, ఎన్నో ఊర్లు వెళ్తున్నాం, కానీ చేసిన పాపము అని ఆ విషయం నాకు తెలీదు. అలాగే ఎంతో మంది మనం చేసిన పాపాలు, ఈ పాపాలు చేస్తే నరకానికి వెళ్ళిపోతాం. శాస్త్రీయ గృహం ఉంది, శాస్త్రీయ రాజ్యం ఒకటి ఉంది, దేవుడు ఒక్కడే, ఆయన ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆయనే ముక్తి మార్గం. మనం చేసిన ప్రతిదీ మంచి. మా ఇంట్లో అన్ని వాళ్ళు చాలా మంది మనం మంచిగా ఉండాలి, మంచి అనిపించుకోవాలి, ఎక్కడికి వెళ్ళి ఏం చేసి అనుకున్నాం. ఆ మంచి అనిపించి ఏమవుతుంది, లాస్ట్కి ఏంటి ఆ మంచి, మనం చేసే పుణ్యానికి ఫలితం ఏంటి ఎప్పుడు ఆలోచించలేదు. ఈ రోజు నాకు అర్థమైంది, ఆ మంచి మనం చేసే మంచి, దేవుని నమ్ముకోవడం అసలైన మంచి. అదే ఆయన నమ్ముకుంటేనే అసలు నిత్యరాజ్యానికి వెళ్తాం. ఆయన నమ్ముకోకపోతే చేసిన పాపాలు కడిగి, ఎందుకంటే ఆయన నమ్ముకోకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. గ్యారంటీ. మీరు నమ్మినా నమ్మకనా నరకం గ్యారంటీ ఉంది. నా జీవితంలో నిజంగానే తెలుసుకున్నాను, చాలా సంతోషపడుతున్నాను. నరకం తెలుసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకు ఇంత ఆవేశంగా ఇంత ఆవేదంగా చెప్తున్నానంటే, నరకం గ్యారంటీగా ఉందని చెప్తున్నాను. మీరు నమ్మని దేవుడు యేసుని నమ్ముకోండి, పాపాలకు క్షమించబడదు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. రమ్ము కుమారుడు కుమార్తె, నేను తలుపు వేస్తున్నాను, మీరు పిలిచిన వెంటనే హృదయంలోకి వస్తాను. ఈ హృదయమే దేవాలయం. మనందరం దేవుని పిల్లలం, అందరూ తెలుసుకోవాలని ఆశిస్తున్నాం.